नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः येष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणं वेदश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः सर्व एष रविः प्रभुः. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకాలు పావని చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మనం 22, 23, 24 శ్లోకాలు చెప్పుకుందాం. 22 శ్లోకం. ప్రభువు పరిపాలకుడైన ఏషః ఈ ఆదిత్య దేవుడు భూతం ప్రాణికోటిని నాశయతి నశింపజేయుచున్నాడు, తదేవ ప్రాణికోటినే సృజతి సృష్టిస్తున్నాడు, ఏషః ఇతడు గభస్తిభిః కిరణాల చేత పాయతి రక్షిస్తున్నాడు, ఏషః ఇతడు తపతి ఎండగాయుచున్నాడు, ఏషః ఇతడు వర్షతి వర్షిస్తున్నాడు. దాని తర్వాత శ్లోకం మనకి 23 శ్లోకం. మళ్ళీ దీనికి కూడా ఇక్కడ ఏషః ఇతడు భూతేషు ప్రాణులను సుప్తేషు సస్సు నిద్రించుచుండగా జాగర్తి మెరుకుని ఉండును, అగ్నిహోత్రంచ త్రేతాగ్ని స్వరూపుడు కూడా ఏషః ఇతడే అగ్నిహోత్రాణం అగ్నిహోత్రమును అనుష్ఠించుచున్నవాడును, ఫలంచ ఫలస్వరూపముగా కూడా ఏష ఏవ ఇతడే ఉన్నవాడు ఇతడే అని అర్థం అన్నమాట. తర్వాత మనకి 24 శ్లోకం. వేదాస్య వేదములను క్రతవస్య క్రతువులను కూడా క్రతూనాం ఆ క్రతువుల యొక్క ఫలమేవచ ఆ ఫలము కూడా సహ అతడే లోకేషు 14 లోకములందు యాని ఏ ఏ కృత్యాని పనులు కలవో సర్వః అవన్నీయు ఏషః ఈ ప్రభువు పరిపాలకుడైన రవిః సూర్యభగవానుడే అంటూ ఇక్కడ అర్థం వచ్చింది. ఇప్పుడు మనం తాత్పర్యాన్ని కనుక చెప్పుకుంటే నిన్నటి వరకు మనం నమ్మకం పోర్షన్ని చెప్పుకున్నట్టు అయింది. అక్కడ ఇప్పుడు మళ్ళీ సూర్యమహిమ ఆరంభం అవుతుందన్నమాట. ప్రాణులను నశింపజేసి మళ్ళీ సృష్టిని అంతా కూడాను సృష్టించగల శక్తి ఈ ప్రభాకరుణ్ణిలో ఉంది. అతడు రక్షిస్తాడు, శిక్షిస్తాడు, తన వేడివేడి కిరణాలతోటి మార్చేస్తాడు, అలాగే చల్లటి వర్షాన్ని కురిపిస్తాడు. మనం నిద్రపోయినా మనలో అతడు మెలుకునే ఉంటాడు. ఆగ్నేయత్వం సుజాగృహి వయం సుమం దిశీమహి అని శృతిగీతంలో చెప్పినట్లుగా సర్వకాల సర్వ అవస్థలయందు మనకు తోడు నీడగా మనలో వెలుగుతూ ఉన్న ఆదిత్య రూపం సర్వదా ఆరాధ్యం. మనం చదివే వేదాలు, చేసే క్రతువులు, యజ్ఞయాగాదులు, వాటి ఫలితాలు, సకల కార్యకలాపాలు అన్నిటికీ సాక్షిభూతుడై అంతరాత్మలాగా అతడు మన చెంతనే ఉంటాడు. మన వాక్యే ఋగ్వేదం, మనం చేసే పనులే యజుర్వేదం, మన మనస్సులో సామవేదం, ఈ మూడిటిని నడిపించేవాడు ప్రాణస్వరూపుడైన సూర్యుడు. అలాంటి సూర్యుడిని స్మరిస్తే చాలు భయంకరమైన ఆపదలు కూడాను నశిస్తాయి. అడవి కూడా ఆనంద నిలయంగా మారిపోతుంది. ఇక్కడితోటి మనకి 108 నామాలు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. పరమార్థాయ భగవతే బ్రాహ్మణే నమః. ఈ 125 భగవత్పూజా రహస్య నామ మంత్రం అని ఒక వ్యాఖ్యాత చెప్పారు మనకి. మరొక వ్యాఖ్యాత అభిప్రాయం ప్రకారం 7 శ్లోకంలో మొదలు లోకసాక్షిణే, 7వ శ్లోకంలో లోకసాక్షిణే అనే పదాన్ని ఈ రకంగా మనం తాత్పర్యాన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు దీని భావార్థాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ సూర్యభగవానుడి యొక్క సమన్వయ తత్వం మనకు తెలుస్తుంది. సూర్యుడు చల్లదనము, వేడి, పగలు రాత్రి, వర్షం ఎండ వంటి విరుద్ధాలను సమతుల్యం చేస్తాడు. విరుద్ధాల మధ్య సమన్వయం కలిగించడం వల్లే శాంతి దొరుకుతుంది మనకి. మనలో ఉన్న కోపము, ప్రేమ, ధైర్యము, దయ వంటి విరుద్ధాలను మనం దాటి సమతుల్యంగా ఉండడం నేర్చుకోవాలి. తర్వాత 23వ శ్లోకం భయ నిర్మూలన తత్వాన్ని సూచిస్తుంది. చీకట్లో భయం ఉంటుంది, కానీ సూర్యకాంతి వచ్చేసరికలా అది మాయమైపోతుంది. జ్ఞానం ద్వారానే మనకి ఆ భయం తొలగిపోతుంది, అసలు స్వరూపం తెలుస్తుంది. భయాన్ని అధిగమించాలంటే మనసులో వెలుగును నింపుకోవాల్సిందే. తర్వాత 24వ శ్లోకం విజయము వినయం ఈ తత్వాన్ని తెలియజేస్తుంది మనకి. సూర్యుడు ఆకాశంలో ఎత్తులో ఉన్న వినమ్రంగా అందరికీ సేవ చేస్తున్నాడు. విజయం వచ్చిన అహంకారం లేకుండా ఉండగలగాలి మనం. వినయం అంటే విజయాన్ని నిలబెట్టుకోవడం. విరుద్ధమైన అభిప్రాయాలని సమన్వయంగా చూడడం, సమన్వయ సాధన చేయడం. మనం కోపము, కలహం తగ్గి సామాజిక ఆధ్యాత్మికత శాంతి మనకి లభిస్తుంది. దీర్ఘ శ్వాసల ద్వారా ధ్యానాది ప్రక్రియల ద్వారా మనం మన భయాన్ని నిర్మూలన చేసుకోవచ్చు. భయం తగ్గితే ప్రశాంతత మనకి ఏర్పడుతుంది. విజయాలను సాధించిన తర్వాత కృతజ్ఞతతోటి వినయంగా ఉండడం, ఈ రెండు మనం చేస్తే గనక గర్వం లేకుండా శాంతితోటి సంతృప్తితోటి మనం హాయిగా జీవితాన్ని గడిపేయచ్చు. ఈ రకంగా సూర్యభగవానుడు మనకి ఎన్నో సందేశాలని అందిస్తున్నారనమాట. ఆ మహానుభావుడికి మరొకసారి నమస్కరిస్తూ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ఈ ఫలశ్రుతిని మొత్తం కలిపి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.